హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బారిస్టర్ పార్వతీశం పార్ట్ 3 సమ్మరీని మనం ఈరోజు తెలుగులో తెలుసుకుందాం. హ్యావింగ్ గ్రోన్ అకస్టమ్ టు వెస్టర్న్ కల్చర్ ఓవర్ 3 years. అంటే ఆయన ఏంటి అంటే చాలా బాగా ఆ యొక్క విదేశీ సాంప్రదాయాలన్నిటిని కూడా 3 సంవత్సరాలు పునికి పుచ్చుకున్నాడు అనమాట. సో వాటికి బాగా అలవాటు పడిపోయాడు. హీఈస్ బ్యాఫల్డ్ బై ద బ్యూరోక్రసీ. ఓకే, సో అక్కడ ఏంటి అంటే అతను ఎక్కువగా కూడా అఫీషియల్గా అక్కడ ఉన్నటువంటి మనుషులు పనిచేసేటువంటి పనులు వాళ్ళతో ఉండడం. సో లెథార్జీ ఆఫ్ ద ఇండియన్ పాపులస్ అంటే ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారు అంటే బద్ధకం కలిగి ఎలాగో ఉన్నారనమాట మన యొక్క భారతదేశ ప్రజలందరూ కూడా. సో అది చూసినప్పుడు వాళ్ళు కష్టపడినటువంటి ఆ విధానం అదంతా అక్కడ చూసి వచ్చాడు కాబట్టి వీళ్ళని చూసినప్పుడు బద్ధకస్తులుగా అలాగ అనిపించింది అనమాట. హీ మేక్స్ హిస్ వే టు హిస్ నేటివ్ విలేజ్. సో అతను ఏం చేశాడు అంటే అతని యొక్క పుట్టిన గ్రామం అయినటువంటి ప్రాంతానికి వచ్చాడనమాట. మచ్ టు ద రిలీఫ్ ఆఫ్ హిస్ పేరెంట్స్. ఇంకా అలా వచ్చేసిన తర్వాత వారి తల్లిదండ్రులకి చాలా సంతోషం అనిపించింది అనమాట. బారిస్టర్ పార్వతీశం గారి యొక్క తల్లిదండ్రులకి ఆయన రావడం. మచ్ టు హిస్ ఎంబారస్మెంట్ ఈస్ ఫెటెడ్ బై హిస్ హై స్కూల్ అండ్ లోకల్ బార్ అసోసియేషన్ ఫర్ హ్యావింగ్ రిటర్న్ ఫ్రమ్ ఏ ఫారిన్ ల్యాండ్ విత్ అన్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్. ఓకే, సో కొంచెం నర్వస్ అట్లాంటి ఫీలింగ్ అనమాట. సో ఆ విధంగా అనిపించింది. తర్వాత హై స్కూల్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలో, తర్వాత లోకల్ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇతను అక్కడి నుంచి వచ్చాడు అంటే విదేశ ప్రాంతం నుండి విదేశ భూమి నుండి వచ్చాడు. సో అక్కడి నుంచి మంచిగా చదువుకొని వచ్చాడు, ఉన్నత విద్యను అభ్యసించి వచ్చాడు అని చెప్పి హీఈస్ స్టిగ్మటైజ్డ్ ఫర్ హ్యావింగ్ హెల్ప్డ్ ఏ మ్యారీడ్ ఉమెన్. తర్వాత అయ్యో ఎందుకు నేను ఇట్లా చేశాను అని చెప్పి బాధపడ్డాడు అనమాట. పెళ్ళైనటువంటి ఒక స్త్రీ. ఓకే, సో ఉమెన్ గెట్ ఇన్ టు ఏ బులక్ కార్ట్ బై హోల్డింగ్ హర్ హ్యాండ్. ఆవిడ ఎద్దుల బండి ఎక్కడానికి కష్టపడుతూ ఉన్నప్పుడు ఈయన వెళ్ళి సహాయం చేశాడనమాట చేయి పట్టుకొని. ఓకే, సో సహాయం చేసి హోల్డింగ్ హర్ హ్యాండ్. హీ ఫర్గెట్స్ ఫర్ ఎ మూమెంట్ దట్ హీ ఈస్ బ్యాక్ ఇన్ హిస్ ట్రెడిషనల్ అండ్ కన్జర్వేటివ్ విలేజ్. ఓకే, సో తర్వాత అనుకున్నాడు, మర్చిపోయాడు అనమాట, నేను మళ్ళీ అక్కడ ఇంగ్లాండ్ నుండి వచ్చేసాను, ఆ ప్రాంతం నుండి వచ్చేసాను, నేను మరలా నా ఆచార సాంప్రదాయాలని చాలా బాగా పాటించేటువంటి కుటుంబం అయిన గ్రామానికి వచ్చేసాను నేను అని చెప్పి అనుకున్నాడు. వేర్ నో ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్ ఈజ్ అలౌడ్ బిట్వీన్ ది ఆపోజిట్ సెక్సెస్. ఇక్కడ ఏంటి అంటే మనం ఇతరులతో ఏ విధంగా కూడా వారి చేతులు పట్టుకోవడం, సో ఇవన్నీ కూడా స్త్రీలు పురుషులతో కానీ పురుషులు స్త్రీలతో కానీ చేయడానికి అనుమతం లేదనమాట, అనుమతించే వాళ్ళు కాదు. హీ గెట్స్ మ్యారీడ్ అండ్ స్టార్ట్స్ టు ప్రాక్టీస్ లా ఇన్ ద మెడ్రాస్ హైకోర్ట్. పెళ్లి చేసుకున్నాడు, ఇంకా అక్కడ దగ్గర నుంచి మరి యొక్క లా అనేటువంటి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడనమాట మద్రాసులోని హైకోర్టులో, అండర్ ద ట్యూటలేజ్ ఆఫ్ ఎ సీనియర్ అడ్వకేట్. ఓకే, సో ఆయన యొక్క సెక్షన్లో సీనియర్ అడ్వకేట్ ఒక ఆయన ఉన్నాడు, లాయర్ గారు, ఆయన దగ్గర తీసుకున్నాడు ఆయన. అండ్ టంగుటూరి ప్రకాశం పంతులు. ఓకే, సో టంగుటూరి ప్రకాశం పంతులు గారి దగ్గర కూడా సెక్షన్ తీసుకున్నారు. గ్రాడ్యువల్లీ హీ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. తర్వాత నెమ్మదిగా స్వేచ్ఛ కోసం పోరాడేటువంటి నాయకుల్ని కలుసుకున్నాడు అనమాట. వాళ్ళతో కలిసి మాట్లాడటం ప్రారంభించారు. సచ్ యాజ్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అందులో పాలిభాగస్తులైనటువంటి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య హూ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి విధంగా నడిచినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి యొక్క దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనమాట. హీ ఆల్సో గెట్స్ వెక్స్డ్ విత్ లా ప్రాక్టీస్. ఇంకా ఏంటి అంటే అసలు ఈ లా అనేటువంటి దాన్ని నేను ప్రాక్టీస్ చేయడం అనేటువంటిదే నాకు చాలా చిరాగ్గాను విసుగ్గా ఉంది అని అనుకున్నాడు. హీ పార్టిసిపేట్స్ ఇన్ ద ఫ్రీడమ్ మూమెంట్. ఆ యొక్క స్వేచ్ఛా ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. అండ్ గోస్ టు ప్రిజన్ సెవరల్ టైమ్స్. చాలాసార్లు ఆయన చెరసాలకి వెళ్ళాడు అనమాట, జైలుకి వెళ్ళాడు. అట్లా పోరాడి స్వేచ్ఛ కోసం ఆ నాయకులతో పాటు కలిసి పోరాడినందుకు చాలాసార్లు జైలుకి కూడా వెళ్ళాడు ఈ బారిస్టర్ పార్వతీశం.